सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీదత్త వేదము అక్షర ప్రసాదము వివరణ స్వామి గ్రాంధికముగా చెప్పిన సిద్ధాంతమునకు శ్రీదత్త భక్తులు ఇలా వివరించినారు. ఆచార్యులు ముగ్గురు జీవునకు ఉత్సాహం కలిగించడానికి ఒక మాట చెప్పారు. అదేమంటే, జీవుడు పరమాత్మ ఇద్దరూ ఒకే చైతన్యమని. ఇద్దరూ ఒకే చైతన్యమన్నారు శంకరులు. ఒకే చైతన్యమైన జీవుడు అవయవము, ఈశ్వరుడు ఈ జీవులను అవయవములుగా కలవాడు కాన ఇద్దరికీ భేదం ఉంది అన్నారు రామానుజులు. ఒకే చైతన్యమైన హస్తిమసకాంతర భేదం ఉందన్నారు మధ్వులు. పరమాత్మ చైతన్యమనడానికి కారణం కూడా చూపినారు ముగ్గురు. అదేమంటే, పరమాత్మ సృష్టి సంకల్పం చేశాడు కాన చైతన్యమే అయి ఉండాలి అని. సంకల్పం చేసేది చైతన్యమే కానీ జడం కాదు కదా. ఇక్కడ ఇలా జీవునకు ఈశ్వరునకు చైతన్యమేనని ఒక్క తత్వ సంబంధాన్ని స్థాపించారు. దీని ఉద్దేశ్యం నేనే బ్రహ్మమని కానీ, లేక నేను ఆయనలో ఒక భాగమేనని కానీ, లేక నేనెంత చీమలాగా ఆయన ముందు అల్పుడనైనా కనీసం ఆయన నేను ఒకే చైతన్యమని కానీ ఒక ఉత్సాహజనకమైన సంబంధాన్ని చూపించారు. అయితే ఇది కేవలం ఉదాహరణకు తప్ప ఏమాత్రము యథార్థం కాదు. ఎందుకంటే పరమాత్మ చైతన్యము కాదు, జడము కాదు, రెండింటికి అతీతుడు. ఇది కాదు, ఇది కాదనియే వాక్కుకు, మనస్సుకు, బుద్ధికి, తర్కాలకు అందనివాడే స్వామి. మరి సృష్టి సంకల్పం చేశాడు కాన చైతన్యం కదా అని చెప్పనవసరం లేదు. ఎందుకంటే అన్నిటికీ అతీతుడు, సర్వశక్తి సంపన్నుడు అయిన స్వామికి సంకల్పించటం అనే ఒక క్రియ అసాధ్యం కాదు కదా. కాన కేవలం సంకల్ప క్రియను బట్టి స్వామి చిత్ అనడానికి వీలు లేదు. సర్వశక్తివంతుడేది అయినను చేయగలడు కాన సంకల్పం చేశాడు. ఇందులో బాధ ఏమున్నది? మరి జీవుడెవరు? చైతన్యమే. చైతన్యము కూడా సృష్టిలోని భాగమే. ప్రకృతి రెండు విధాలు గదా, అందులో ఒకటియే కదా పరాప్రకృతి. ఈ చైతన్యం అన్నరస వికారమైన జడశక్తి యొక్క రూపాంతరమే. కావుననే అన్నము నుండి పురుషుడు సంభవించును, పంచభూతముల నుండి పురుషుని పుట్టించెను అని ఉపనిషత్తులు చెప్పినవి. పంచభూతమయమైన అన్నము తినగానే భూమయమైన తమోగుణ పదార్థము ఘనముగా మారుచున్నది. అదే మలము. ఇక ధూళితో కూడిన వాయువు వలె, రవ్వలతో కూడిన నిప్పు వలె, బురద కూడిన జలము వలె వాతాగ్ని జలమయమైన అన్నరసము వికారముగా జడశక్తి పుట్టి రజోగుణం అనబడి అన్ని క్రియలను చేయుచున్నది. ఆ తరువాత ఆకాశతత్వమయమైన సంధిస్థానమునందు ఈ రజోగుణ వికార జడశక్తి చైతన్యముగా మారుచున్నది. ఈ జడశక్తి చైతన్యముగా మారునప్పుడు పదార్థ శేషము ఏదియూ నుండదు. కాన నిర్మలమనబడే సర్వ పదార్థసారమైన అర్థముతో సత్వమనబడును.
సత్వమనగా సారమని అర్థము. ఆ సత్వమే జ్ఞానశక్తి. ఇక్కడ వాగీంద్రియము కేవల ధ్వని రూపముగా, జడశక్తి కార్యముగాను, వర్ణవాక్యముతో చైతన్య కార్యముగను ఉభయాత్మకముగా నుండును. ఇదియే కంఠస్థానమైన విశుద్ధ చక్ర ప్రదేశము. కాన క్షేత్రజ్ఞుడు, ఆత్మ, శరీరి, జీవుడు, చిత్తు మొదలగు పదములచే పిలువబడు చైతన్యము పంచభూతాత్మక అన్నరస వికారమే. అనగా జీవుడును సృష్టిలోని ఒక భాగమే తప్ప సృష్టికర్త ఏమాత్రమూ కాదు. ఈ సూక్ష్మ చైతన్యము ఘనీభవించగా క్రమంగా ఆకాశాదులు సంభవించుచున్నవి.